అంబటి రాంబాబుకు మరోసారి రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ గుంటూరు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు ఆదేశించింది. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టికెట్లు బలవంతపు అమ్మకాల కేసులో రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటిని తరలించారు. అప్డేట్స్ సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. విజయ్ చంద్రిక మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకి మరొకసారి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున ఓ పీటీ వారెంట్పై అంబటి రాంబాబుని అదుపులో తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు జిల్లా కోర్టుకు తరలించి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో గుంటూరు జిల్లా స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టులో కూడా సత్తెనపల్లి పోలీసులు హాజరుపరిచారు. అయితే అంబటి రాంబాబుకి ఆ కేసులో ఈ నెల 26 వరకు అంటే మరొక 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జడ్జి ఉత్తర్వు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహించిన సమయంలో సంక్రాంతి సంబరాలు పేరుతో అంబటి రాంబాబు సంక్రాంతి వైఎస్ఆర్సీపీ లక్కీ డ్రా పేరుతో కూడా ఒక లక్కీ డ్రాను ఏర్పాటు చేసి ఆ లక్కీ డ్రా కూపన్లను అక్కడున్న వాలంటీర్ల ద్వారా బలవంతంగా అక్కడున్న నియోజకవర్గ ప్రజలకు బలవంతంగా అమ్మకాలు చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి.